ఈటల రాజేందర్ని కొత్త పొలిటికల్ పార్టీ పెట్టమని చెప్పి ఈ రోజు నుండి చెప్తున్నటువంటి మాట కాదు. ఈటల ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ నుండి బయటకు వచ్చేసిందో అప్పటి నుండే చాలామంది జనాలు చెప్పారు, అన్నా మీరు వేరే పార్టీలో ఉండకండి, మీరు పార్టీ పెట్టండి, మీరు పార్టీ పెడితే బాగుంటుంది, మీరు ఒక అధ్యక్ష పదవిలో ఉండాల్సినటువంటి వ్యక్తి, ఒక సీఎం హోదాలో ఉండాల్సినటువంటి వ్యక్తి, మీరు ఒక పార్టీలో కరెక్ట్ కాదు ఉండడం, ఒక పార్టీ లీడర్ లాగా ఉండకూడదని చెప్పి ఈటల రాజేందర్ని చాలామంది లీడర్లు చెప్పారు. సో ఇప్పుడు ఈటల రాజేందర్ కొత్త పొలిటికల్ పార్టీతో ముందుకు రాబోతుండట. వాస్తవానికి ఈటల రాజేందర్ కొత్త పొలిటికల్ పార్టీ పెడితే అది గెటిన్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈటల రాజేందర్ కొత్త పొలిటికల్ పార్టీ పెట్టడం ద్వారా సక్సెస్ అయ్యేటటువంటి ఛాన్సెస్ దాదాపు 70% ఉన్నాయి. సో ఈటల రాజేందర్ కొత్త పొలిటికల్ పార్టీ ఒకటి తెలంగాణ రక్షణ సమితి అని అంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ కదా, ఈటల రాజేందర్ టీఆర్ఎస్ అనేటటువంటి పేరుతో తెలంగాణ రక్షణ సమితి అనే పార్టీ ఆలోచన చేస్తూ ఉన్నాడు అనేది వినబడుతున్న చర్చ. రెండోది తెలంగాణ ప్రజా సమితి, తెలంగాణ జనం సమితి, తెలంగాణ ప్రజా సమితి, ఈ ఈ ఈ ఏదైతే ఈ పార్టీకి సంబంధించినటువంటి పేర్లు ఆలోచన చేస్తున్నట్టుగా వినబడుతున్న చర్చ. తెలంగాణ రక్షణ సమితి ఒకటి, తెలంగాణ ప్రజా సమితి, ఇలాంటి పేర్లు వచ్చేటటువంటి పార్టీని ఈటల రాజేందర్ పెట్టబోతున్నట్టుగా వినబడుతున్నటువంటి వ్యవహారం. సో ఇంకోటి ఏం తెలుసా, ఈటల రాజేందర్ కొత్త పొలిటికల్ పార్టీ పెడితే బీఆర్ఎస్ పార్టీ నుండి 5 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికిప్పుడు ఈటల పార్టీ పెడితే జాయిన్ కావడానికి రెడీగా ఉన్నారట. భారతీయ జనతా పార్టీ నుండి 2 ఎమ్మెల్యేలు ఈటల పార్టీలోకి జాయిన్ కావడానికి రెడీగా ఉన్నారట. ఈటల కొత్త పొలిటికల్ పార్టీ పెడితే బీఆర్ఎస్ పార్టీ సగం ఖాళీ అవుతుంది, కాంగ్రెస్ పార్టీలకి వెళ్ళి కూడా వస్తారు, బీజేపీ పార్టీలకి వెళ్ళి కూడా వస్తారు. ఎందుకంటే ఈటల రాజేందర్ రాష్ట్ర వ్యాప్తంగా తెలిసినటువంటి వ్యక్తి. ఈటల రాజేందర్ రాష్ట్రంలో అందరి జనాలకు తెలుసు, మొత్తం అన్ని జిల్లాలకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. ఇంకోటి ఈటల రాజేందర్ ఒక సీఎం హోదాలో ఉండాల్సినటువంటి వ్యక్తే, ఆయన ఏదో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఒకటే కాన్స్టిట్యున్సీకి పరిమితం అవ్వాల్సినటువంటి వ్యక్తి కాదు. కాబట్టి ఈటల రాజేందర్ ఏదో కొత్త పొలిటికల్ పార్టీ ఆలోచనలో ఉన్నట్టుగా వినబడుతున్న వ్యవహారం. ఆ కొత్త పొలిటికల్ పార్టీ కూడా ఎందుకు అంటే ఈ పార్టీలలో ఇమడలేకపోతున్నాడు, ఈ పార్టీలో ఉండలేకపోతున్నాడు. ఈ పొలిటికల్ పార్టీలు అన్నీ కూడా ఈటల రాజేందర్ని గట్టిగా వాడుకుంటలేరు. ఇప్పుడు ఈటలకు ఎంత మంచి పేరు ఉంటుంది తెలుసా, మాస్ ఫాలోయింగ్ ఉంటుంది. కాబట్టి ఈటలని పొలిటికల్ పార్టీలు గట్టిగా యూజ్ చేసుకుంటలేరు. ఈటల రాజేందర్కు కేసీఆర్ వ్యవహారం అంతా తెలుసు, బీఆర్ఎస్ పార్టీలో ఎట్లుంటుంది ఏం కదా, బీఆర్ఎస్ పార్టీ నిర్ణయాలు ఏందో ఈటలకు తెలుసు. అట్లనే రేవంత్ రెడ్డి కథ కూడా ఈటల రాజేందర్కి తెలుసు. నేను రాజకీయ పండితుడు కదా, ఆయనకు తెలియదా? రాజకీయంగా చూసున్నటువంటి వ్యక్తి ఈటల రాజేందర్. కేసీఆర్ కథ తెలుసు, రేవంత్ రెడ్డి కథ తెలుసు, బండి సంజయ్ అన్న కథ తెలుసు, వీళ్ళందరి కథ ఈటల రాజేందర్కి తెలుసు. కానీ ఈటల రాజేందర్ మాత్రం భారతీయ జనతా పార్టీలో ఉండడానికి రెడీ లేడనే ఒక చర్చ అయితే వినబడుతున్నది, ఒక వార్త అయితే సర్క్యులేట్ అవుతున్నది. ఆయన ఏదో కొత్త పొలిటికల్ పార్టీ ఆలోచనలో ఉన్నాడట. పార్టీ పెడితే ఎట్లుంటుంది, సక్సెస్ అయితే మా కామా,